నీ పని సరిగ్గా చెయ్యి. హ్యాపీ షూస్ ఎంత మెరవాలంటే అందులో మన ముఖం కనబడాలి. ఎంత పాలిష్ చేస్తే అంత మెరుస్తాయి. ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఎక్కువ పాలిష్ చెయ్యి. అరే ఏం చేసావు నువ్వు? నా షూస్ కాల్ చేసావా? ఇదంతా ఒక్క పని సరిగ్గా కాదు. మెడల్స్ నేనే శుభ్రం చేసుకోవడం మంచిదైంది. అసలు ఈ కిటికీ ఎవరు తెరిచిపెట్టారు? నేనే. మూసేయండి ప్లీజ్. ఎవరు కూడా వారి పనిని సరిగ్గా చేయరు. అన్ని నేనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కిటికీ కూడా నేనే మూయాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వెవరు? నేనే. అంకుల్ భయపడ్డారా? నేను పినాకిని. అలాగా, ఇది నువ్వా అయితే? ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్? ఎలాంటి పర్ఫార్మెన్స్ పినాకి? ఒక గుడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్? నేను ఈ రోజే అనుకోకుండా క్లియర్ చేశాను. ఇప్పుడే తీసుకొస్తాను. అరే అరే ముందు ముందు న్యూస్ ఏంటో విను. సరే సరే, నేను మర్చిపోయాను. గుడ్ న్యూస్ ఏంటి పినాకి? నాకు సమ్మర్ జాబ్ దొరికింది. సమ్మర్ జాబా? ఎక్కడ? హౌస్ ఆఫ్ హారర్ లో. హౌస్ ఆఫ్ హారర్ లోనా? హౌస్ ఆఫ్ హారర్ లో నీకేం పని ఉంటుంది? మేకప్ చేసుకుని అక్కడికొచ్చిన పిల్లల్ని భయపెడుతూ ఉండాలి. సింపుల్. సింపులా? అవునా బాబు? మనిషి అయ్యుండి కూడా నువ్వు మా కుటుంబ సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు. శభాష్ పినాకి. క్షేమంగా వెళ్ళి ఇంకా భయపెట్టి రావాలి. వదిలేయి పినాకి. దెయ్యాల పనిని దెయ్యాలకి వదిలేయి. నేనే భయపెడతాను. నువ్వు భయపెట్టడం కన్నా నువ్వే ఎక్కువ భయపడతావు. మీరిద్దరూ క్యూట్ దయ్యాలు. నేనే మీకంటే బాగా భయపెట్టగలను. క్యూట్ దయ్యమా? దయ్యాలు క్యూట్ గా ఉండవు, మనుషులే క్యూట్. నువ్వు క్యూట్. నువ్వే క్యూట్. అవునా? అయితే రేపు హారర్ హౌస్ లో కలుద్దాం. సరే సరే. ఒకవేళ అవసరమైతే నా దగ్గర నుంచి ఈ మాస్క్ తీసుకో, భయపెట్టడం కోసం. అలాగా బాబు? అయితే నీకు రేపు చూపిస్తాను. హలో పినాకి, ఈ రోజు నీ జాబ్ కి మొదటి రోజు. ఒకవేళ నువ్వు పని బాగా చేసావంటే ఇంకా ఈ హౌస్ ఆఫ్ హారర్ లో నీ జాబ్ పక్కా అన్నమాట. సార్ మీరు ఫిక్స్ అయిపోండి, నా జాబ్ పర్మనెంటే. బెస్ట్ ఆఫ్ లక్ బాబు. బాగా చెయ్యాలి. ఇదేంటి? హే, ఐఎమ్ రెడీ. వావ్, ఇది చాలా బాగుంది. సరదాగా ఉంటుంది. కంగారు పడకు పినాకి. నువ్వు దీనికే భయపడ్డావు. నువ్వు ఇది చేస్తావా అసలు? సర్లే, అదేదో సడన్ గా వచ్చింది కాబట్టి భయపడ్డాను. అస్తమానాలు అవుద్దా? కానీ భయపెట్టడంలో మీ ఇద్దరికంటే నేనే బెస్ట్. అయితే గప్పుని ఓడిస్తావేమో, కానీ హ్యాపీని ఓడించడం ఇంపాసిబుల్. అలాగే బాబు, కాంపిటీషన్ పెట్టుకొని చూద్దామా? డన్. డన్. పద పద, పనిలో పడదాం. ఇప్పుడు అందరి గుండెల్లో భయం మొదలవుతుంది, ఎందుకంటే పినాకి వేశాడు భూతం వేషం కాబట్టి. షంటు, అరే గప్పు, షంటుకి మజా ఏంటో చూపిద్దాం. పదా. అలాగా బాబు, మమ్మల్ని భయపెట్టాలనుకున్నావా? ఇది తీసుకో. ఇంకా కావాలా మజా? వచ్చేసాడు మనల్ని భయపెట్టడానికి. మీ అందరికీ స్వాగతం. దీనికే భయపడ్డారా మీ ఇద్దరు? ఏంటి నకిలీ? ఏమైంది గప్పు? ఇప్పుడు నా వంతు.
గప్పు వీళ్ళు అసలు భయపడట్లేదేంటి? ఇప్పుడు నేను ఎలా భయపడతానని నువ్వే చూస్తావు. ఎలాంటి ప్రాంక్ ఇది? నాకైతే అసలు భయమే వేయట్లేదు. నాకు కూడా వేయట్లేదు. ఏంటది? నాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అది దీని కిందకే వచ్చింది కదా, ఎక్కడికి మాయమైపోయింది? నాకు దూరంగా ఉండు, నాకు దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు. చూసారా, ఇది కూడా నకిలీనే. అరే వీళ్ళు ఏం చేసినా భయపడట్లేదే. నకిలీవి. ఇదేంటి ఎవరో నవ్వుతున్నట్టున్నారే? ఏం జరుగుతుంది? వెళ్ళి చూడాలి. హ్యాపీతోనే ఆటలా. ఇప్పుడు చూపిస్తాను మజా ఏంటి. అరే ఏంటిది? మమ్మీనా? ఇలాంటి మమ్మల్ని నేను చాలా చూశాను. చూసావా, షంటుతో పెట్టుకుంటే ఎలా జరుగుతుందో? మీరు నన్ను భయపెట్టలేరు. షంటు మింటూ చింటూ ఇలా నవ్వుతున్నారేంటి? ఒకవేళ మేనేజర్ గనుక చూశాడంటే నా జాబ్ పోయినట్టే. భయపడ్డానికి రెడీగా ఉండు షంటు. అరే ఇప్పటికే రైడ్ అయిపోవచ్చింది, కానీ మనల్ని ఎవరు భయపెట్టలేకపోయారు. ఇప్పుడు ఇదేం కొత్త నాటకం? అరే ఇంత చిన్నదేవా? ముందు వెళ్ళి పాలు తాగు, తర్వాత అన్నం తిను, ఆ తర్వాత వచ్చి మమ్మల్ని భయపెట్టు. ఇదేంటి ఇలా అయింది? నా దెయ్యం ఫ్రెండ్స్ కి నా మొహాన్ని ఎలా చూపించాలి? టెన్షన్ పడకు హ్యాపీ, నేను ఖచ్చితంగా భయపడతాను. వాళ్ళు నవ్వుతున్నారు కదా, వాళ్ళిప్పుడు ముగ్గురుగా ఉన్నారు, మనం ఒంటరిగా వెళ్ళాం. అరే కానీ మనం కూడా ముగ్గురం కదా. 1 2 3. కానీ ఇప్పటి వరకు కలిసి పని చేయలేదు కదా. కానీ ఇప్పుడు పని చేద్దాం, ఒక టీమ్ గా పని చేద్దాం. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అరే మీరు భయపడినట్టున్నారు. ఇప్పటికే రైడ్ కూడా అయిపోవచ్చింది. నేనుండగా మీరు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇవన్నీ నకిలీవి. నకిలీ. రాగప్పు, వీళ్ళకి హారర్ అంటే ఏంటో చూపిద్దాం. నువ్వెళ్ళు. చూసారా ఎలా మూత మోగించానో వాళ్ళది. హ్యాపీ, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఓకే డన్. వా, ఏం ఐడియా వచ్చింది. ఈసారి కొంచెం కొత్తగా చేస్తాను. ఇక్కడ కొత్త దయ్యం తయారైపోయింది. ఎప్పుడు చూడలేదు. ఇది మన బయట ఎవరు కాపాడండి. వదులు ఉండను, కాపాడండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు షంటుకి మోగుతుంది గంట. అరే ఏం జరుగుతుంది? ఈ టైర్స్ ఏమైంది? షంటు రాజా వెనకకు ఆజా. అరే రైడ్ అయితే అయిపోతుంది, కానీ ట్రాలీ బ్యాగ్ కిందకి వెళ్తుంది. ఏదైనా కొత్త ట్రిక్ కావచ్చు. మామీ, ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తుంది? నా వంతు. గప్పు, రెడీయా? ఏంటది?
చంచు వెళ్ళిపోవద్దు, నా దగ్గరికి రావద్దు. రావద్దు, దూరంగా వెళ్ళి నా దగ్గరికి రావద్దు. ఇప్పుడు నా వంతు. అలాగా అయితే నేనెవరు? కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? షంటు అరే వీళ్ళందరూ ఇంతలా ఎందుకు భయపడిపోయారు? పినాకి బయటికి రా ఒకసారి. సార్ చెప్పండి సార్, ఏమైంది? ఏం చేసావు నువ్వు? నేనేం చేశాను సార్? ఏంటి ఏమైంది? మనం వాళ్ళని బాగానే భయపెట్టాం కదా. సార్ సార్ నేను నేను జస్ట్ నా పని చేశాను అంతే సార్. అబద్ధం చెప్పకు పినాకి. ఏదైతే చేసావో అది నువ్వే చేసావు. ఫస్ట్ డేనే ఇంత మంచి పర్ఫార్మెన్స్. ఇంతలా నిజమైన దయ్యం కూడా భయపెట్టదనుకుంటా. ఇలాగే భయపెడుతూ ఉండు. నీ లెర్న్ టు ఎర్న్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. హ్యాపీ గప్పు విన్నారు కదా, మీ ఇద్దరి జాబ్ కూడా పర్మనెంటే.